సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు చంద్ర సార్. జైరాబాద్ నుంచి వచ్చాను సార్. పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాం సార్. జీ జీ. మీ పేరు సార్? నా పేరు వైబ్ సాబ్. మహబూబ్ సార్. ఏ ఊరు సార్? కొల్లూరు. కొల్లూరు జనసంఘం జనసంఘం మండల్, మీ డిస్టిక్ సంగారెడ్డి. సంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు మీరు పత్తి పెట్టారు, ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? పత్తి 4 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పెట్టారు. మీరు ఫస్ట్ పత్తికి మన మందులు తీసుకున్నారు కదా, అడుగు మందులు. అవును. అవి తీసుకుని ఇప్పుడు ఇదేనా సార్? ఇదే పెట్టి ఇదే పెట్టినారు. అవును. ఎన్ని సంచులు తీసుకున్నారు సార్? 10 సంచులు తీసుకున్నాం. 10 సంచులు తీసుకున్నారు. అంటే మీరు తీసుకునే దానికి ఏ విధంగా ఫస్ట్ ఆలోచించినారు? ఫస్ట్ తీసుకోవాలని ఎట్లా అనుకున్నారు? నాకు డౌట్ పడ్డారా? ఆలోచన చేసినాం ఎందుకంటే ఇలా మనం ముందు కెమికలే వాడుతున్నాం కదా, దీంతో లాభం అవుతుంది కాదని ఆలోచన చేసినాం. సరే ఒకసారి 4 ఎకరాలకు పెట్టి చూద్దామని తీసుకున్నాం. అవును సార్. మరి ఎకరకు 2 కాడికి పెట్టినాం మనం. ఓకే సార్. ఇప్పుడు 2 సంచులు ఎగస్ట్రా ఉంది, 10 తీసుకున్నాం మనం. ఓకే సార్. అయితే మనకు మంచిగా అనిపించింది. డిఏపి పెట్టిన దానికంటే మంచిగా గ్రోత్ ఉన్నది. వర్షాలు తక్కువైనాయి. వర్షాలు తక్కువై ఇంకా దాని మొత్తం మనకు రిజల్ట్ తెలవలే, కానీ పని మంచి చేసింది, పని మంచిగా చేసింది కాబట్టి మళ్ళీ పిలిచినాం. మీకు మందులు కావాలని. ఓకే సార్. మీరు దీనికి ఏం నలుగుతుందో చూసి మనకు అడుగు మందులు పెట్టిన తర్వాత మన ఎరువులు వాడిన తర్వాత అంటే మిగతా పొలం మీ పక్కన ఆ పక్కన మీ తమ్ముని పొలం ఉంది, చాలా ఫరక్ ఉన్నది దానికి దీనికి. ఎట్లుంది సార్? ఇది మనం వాడిన మందు దాని గ్రోత్, కలరు, మళ్ళా మెత్తదనం అంతా ఇంట్లో ఎక్కువ ఉంది. ఒకే రోజు పెట్టారు? ఒకటే రోజు పెట్టింది. పెరుగుదల తక్కువ. ఇంకా వాళ్ళు ఒక రోజు ముందు పెట్టిన ఆయన కూడా సరిగా లేదు. మనం ఇంటికి వెళ్ళారు. ఆయన కూడా నీకు మనకి ఇప్పుడు ఆకు వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది, కాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా సార్ ఇవి. ఇప్పుడు దాని రిజల్ట్ అయితే ఫైనల్ ఉంటది, మీరు ప్రయత్నం చేయాలి మొత్తం. అవునండి సార్. ఇప్పుడు మనం ఒక పని పట్టుకున్నామంటే ఆ 4 ఎకరాలు 5 ఎకరాలు దాని ఫైనల్ అయినాక దాని మీద ఫోకస్ కరెక్ట్ పెట్టి మీరైనా మేమని దాన్ని పని చేస్తే దిగుబడిని బట్టి మనకు లెక్క తెలుస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు దీనికి తగిన వాతావరణం అయితే సరిగా లేదు, కానీ ఈ మనం చేసిన పని అయితే సక్సెస్ గా అనిపిస్తుంది. అంటే మీరు పొలానికి సంబంధించి ఇంకా పక్కన వేరే వాళ్ళ ఊళ్ళో వాడింటారు కదా, వాళ్ళు ఏమో పక్కకు డిఏపి వాడిరు, ఇది పక్క బిట్టు వాళ్ళది, మన చేనికి మా తమ్ముడు అనుకో. అల్లా ఇంత గ్రోత్ లేదు. ఈ విధంగా ఆకులు మెత్తదనం లేదు. మా తమ్ముంది కదా. అవును సార్. దానికి దీనికి ఆసమాన్ భూమికి ఎంత పరకు చాలా డిఫరెన్స్ అయితే అండి. మంచి సార్. అయితే మీరు ఫస్ట్ నమ్మి మనం వాడాలనుకున్నారు, వాడిన దానికి కూడా చాలా సంతోషం సార్. అంటే మీరు వాడిన తర్వాత మీ పొలాన్ని చూడడానికి కానీ మళ్ళీ మన ఎంప్లాయీస్ వచ్చి కలిసారా సార్? వచ్చిర్రు 2 సార్లు 3 సార్లు వాళ్ళని లేకుండా వచ్చి జైన్ చెక్ చేసుకుని వెళ్ళిపోవడం. అయితే మళ్ళీ నేనే ఫోన్ చేసి ఇప్పుడు మీకు వాళ్ళకి పిలిచి మనకు మందు కావాలని, ఇప్పుడు స్ప్రే మందు కూడా మీకే చెప్పినా కదా, ఇప్పుడు అది సారి కొడదాం మనం. ఓకే సార్. ఇప్పుడు అడుగు మందు ఇప్పుడు మనకి ఎంత తగ్గుతుంది, ఎకరకు 1, 2 మళ్ళీ పెట్టుకుని దాని తర్వాత మళ్ళీ మన మందులకు బయట షాపులు తెచ్చిన మందులకు రేట్ ఎంత పడుతుంది సార్? రేట్ అయితే మనది సేమ్ కనిపిస్తుంది నాకు. అంటే బయట డిఏపికి మందానికి డిఏపికి చాలా సగం పరకు. ఇది 800 సంచా, అది 1400 1500 అంటున్నారు. ప్లస్ మళ్ళీ డెలివరీ మీకు ఫ్రీగా ఇచ్చారు. డెలివరీ ఫ్రీగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా వేసినారు, ఎట్లా వాడినారని చెప్పి మాకు అనుకుంటున్నారు. లాభం ఉంది. మీతో పాటు ఇంకా ఊళ్ళో ఎవరు వాడినారు సార్? ఇంకా సంగారెడ్డి అని జయరామ్ రెడ్డి అని ఉంటాడు, ఆయన ఒక 10 సంచులు తీసుకున్నాడు. ఇంకా పాపులు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక 10 సంచులు తీసుకున్నాడు. మంచిగా ఉన్న రిజల్ట్. ఇప్పుడు మేము వేరే పెట్టినాం. ఇప్పుడు మేము వేరే భూమి ఉంది మాకు కూడా 20-30 ఎకరాలు, కానీ 4 ఎకరాలు పెట్టి చూసినాం. ఇది లాభం కనిపిస్తుంది, దాంట్లో తక్కువ కనిపిస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే నమ్మకం వచ్చింది, మళ్ళీ పైసలు మిగిలినాయి, రిజల్ట్ కూడా బాగుంది. అంటే ఎరువులు ఇంకా మిగతా రైతులు వాడుకోవచ్చు సార్? వాడుకోవచ్చు, కంపల్సరీ వాడాలి. ఇప్పుడు ఇవాళ ఇష్టం ఎట్లనే, కానీ మనమైతే ఊళ్ళో కూడా అడిగితే మంచిగా అని చెప్పినాం మేము. ఆ నర్సింహులు కూడా కావాలి నాకు అని మాతో ఒక యాదవులు ఉన్నారు, వాళ్ళు ఆయన కూడా కావాలంటే సరే తెచ్చుకో, డెలివరీ అయితే మనకు తిరిగి ఇచ్చిరని చెప్పినాం సార్. ఓకే సార్. ఇప్పుడు నాకు ఎంత 10 సంచులు తగ్గుతుంది ఏమవుతుంది తెచ్చి తెచ్చిస్తాం సార్. అలాగే మీకు ఇప్పుడు దోమ కూడా మందులు తెచ్చి ఇచ్చాము. మందులు కూడా ఇవి కూడా సిఎంఎస్ అని, ప్రోమ్ అని, పొటాస్ అని, ఆర్గానిక్ మెనీరు, ఇవి కాకుండా మనకి మీ మందులు 2 రకాల మందులు దోమలు ఫైనల్ దాకా దీనికి మీరు నేను కలిసి పంట పండిస్తే మా రిజల్ట్ తెలుసు. అన్ని రకాలుగా ఇస్తాం సార్. ఇప్పుడు మీరు మా కంపెనీకి ఏం చెప్పగలుగుతారు సార్? అంటే రిజల్ట్ వాడండి. రిజల్ట్ మంచిగానే ఉంది. ఇప్పుడు మనం మొత్తం ప్రయత్నం చేసి ఈసారి మనం ఇదే మందులు అందరం కలిసి 4 ఎకరాలకు దీనికి కష్టం చేసి దిగుబడి ఎక్కువ వస్తే మనం ముంగట వాళ్ళకి చెప్పొచ్చు, వేరే వాళ్ళకి కదా. కరెక్ట్. ఇప్పుడు దాకా మనకు వచ్చిన దానికి మనం పక్కన చెప్పడానికి ఇప్పుడు ఆస్కారం ఉంది. వాళ్ళు వేరే వాళ్ళు ఊరోళ్ళు వచ్చి కూడా చూసి మంచిగా అంటున్నారు. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ మీరు పక్క భూముల కూడా సార్ మంది బాగున్నది అంటున్నారు.
తెగులు కూడా తక్కువ ఉంది, దోమ తక్కువ ఆ, ఉంది, ఆ. పెరుగుదల బాగుంది, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆ పొలాల నుంచి వస్తున్నాం కదా. నేను ఇప్పుడు ఇది ఎప్పటిసారి అది గోదావరి డిఏపి అవి ఇవి వాడినాం. ఈసారి మాత్రం ఏం వాడలేదు. వాడారు కాబట్టి మనం మాత్రమే వాడారు. ఎందు గురించి ఏమనంటే ఇప్పుడు మన 4 ఎకరాలు అయితే మన 4 ఎకరాలు అయితే ఈ ఏరియాలో అయితే మనది బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మీకు ఇంకా మేము సపోర్ట్ చేస్తాం, దగ్గర ఉంటాం. సరే మరి. మీకు అన్ని రకాల మంది మీ పొలం దగ్గరికి మీ ఇంటి దగ్గర సపోర్ట్ చేయగలుగుతాం సార్. దానివల్ల ఏంటంటే మీకు మీరు ఉంటుంది, మాకు మంచిది ఉంటుంది. అట్లా మీకు ఏంటంటే 10 మంది అయితే చెప్పడానికి కూడా మాకు కూడా కంపెనీ బెనిఫిట్ ఉంటుంది సార్. అట్లా ఓకే ఓకే, థ్యాంక్ యూ దాని ప్రయత్నం చేద్దాం. చేద్దాం. మనము మంచిగా వచ్చి చెప్పిన వాళ్ళకి తీసుకోండి మందులు అని చెప్తున్నా నేను. వాళ్ళు కూడా వచ్చి చూసి 2-3 ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మీకు ఫోన్లు చేస్తామని. ఓకే సార్. ఎందుకంటే వర్షాలు పడక టైంకు దానికి కవర్ కాలేదు, లేకపోతే మీకు ఎంబడే కలుగుతుంది. షాట్ దించాం సార్ ఇప్పుడు దోమకు, సరే దోమకు, పేనుకు, నల్లికి మొత్తానికి పని చేస్తాం. ఇప్పుడు ఈ మందులు మనం తెచ్చి ఇచ్చాం సార్. ఇప్పుడు రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ.